ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది. సో మనము కన్వీనియంట్గా విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్, నో ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వం దానికి ఒప్పుకోదు, ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అవుతూ నేను 2 కంపెనీలు పెట్టాను. ఈ ఫస్ట్ లక్ష్మి క్వాడ్స్ అనేది, దాంట్లో నేనే భాగస్తుడిని. నేను ఇంకోరు వేరే కలిసి, ఎందుకంటే ఈ నోహౌ ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పని ఇది. మీకు తెలుసో తెలియదో, మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి ఆ నోహౌకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే, మన వల్ల కాదు ఇండియాలో. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 100 ఫ్యాక్టరీలు ఉంటాయి. సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వాడ్స్ అని ఒకటి, లక్ష్మీ క్వాడ్స్ అని 2 కంపెనీలతో స్టార్ట్ చేసాం. అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరందరూ కూడా, నేను ఓపిక్గా జిల్లా కథ చేస్తాంలంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇటువంటి అవసరం కూడా లేదు, ఇటువంటి డబ్బు. ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు. నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి ఈ మధ్య వచ్చాను. దాని ముందు నుంచే మేము చేసేది సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతూ ఉన్నాను. విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, దాని మీద ఏమేమి చేస్తున్నాను, డిఫరెంట్ యాక్టివిటీస్ నా సొంత డబ్బుతో నేను చేస్తూ ఉంటే దానికి ఎన్నో విమర్శలు. సరే, దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్గా పోతూ ఉంది. దానికనే అందరినీ పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ 2 కంపెనీల మీద చేసిందంతా కలిస్తే 19,600 టన్నులు. మీకు కాగితాలతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. మొత్తం ఈ 24-25 ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వాడ్స్ 1,60,000 టన్నులు. దాంట్లో మేము చేసింది 19,689 టన్నులు. కాగితంతో సహా అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది. ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దోసుకున్నా. ఏంది దోసుకునేదని? 19,000 టన్నుతో ఏంది? నా టర్న్ ఓవర్ ఎంత? నా సొంత వర్కులు నేను చేసేది ఏంది? ఇంత చేసింది 19,000 టన్నులు. 23-24 కానీ చూశారంటే దాదాపు 9,67,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవరు? సోకాల్డ్ నన్ను విమర్శించేవాళ్ళు. రేపు మళ్ళీ విమర్శిస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు, అది భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే, నేనుగా ఇది
ఈ 2 కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నా. నాకు అవసరం లేదు ఇది. ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను. ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా. నేనేదో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నా అని. 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూసిబుల్స్ తయారు చేసేదానికి. క్రూసిబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మంది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని, ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసేది. దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం ఇక్కడి నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే. ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను? ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసి ఉంది. ఎంతసేపటికి లక్ష్మీ క్వాడ్స్ ఫిన్ క్వాడ్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా, ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతా. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతా. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించున్నాం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాం అని చెప్పి ఆ మాటలు ఇనలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తున్నా. ఫ్యాక్టరీ కూడా మానేస్తున్నా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా, ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం.